హలో. టౌన్స్విల్లో సైక్లోన్ రాబోతుంది. దాని పేరు కోజీ. 2-3 డేస్గా ఇదే న్యూస్ మొత్తం. ఫేస్బుక్లో అప్డేట్స్ అన్నీ దీని గురించే. సో ఇవాళ 4 ఈవినింగ్ నుంచి ఎవరిని బయటకు వెళ్ళొద్దని ఆల్రెడీ లోకల్ గవర్నమెంట్ మనల్ని వార్న్ చేసింది. సో దాంతోపాటు చాలా అడ్వైజెస్, అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా కేర్ఫుల్గా ఉంది వీటి గురించి. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్, లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. సో స్పెషల్గా ఇవాళ ఏంటంటే నేను చూపించేది సైక్లోన్కి నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం రెడీ అవుతున్నాను. ప్రిపేరింగ్ ద ఎమర్జెన్సీ కిట్ అలాంటివి అనమాట. సో నా ఎమర్జెన్సీ కిట్లు ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను ఇవాళ. ఓకే, ఫస్ట్ థింగ్ మేము ఈ స్టవ్ అనమాట. ఇది క్యాంపింగ్ స్టవ్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఇండక్షన్, ఎలక్ట్రిక్ వాటి మీదే కుకింగ్ అంతా జరుగుతుంది. సో ఇన్ కేస్ కరెంటు పోతే మనకి కుకింగ్కి ఇబ్బంది లేకుండా మనం క్యాంపింగ్ స్టవ్ తెచ్చామన్నమాట. సో దీనికి క్యాన్స్ ఉంటాయి, రీఫిల్ క్యాన్స్. సో అవి కూడా మేము కొంచెం స్టోర్ చేసుకున్నాము. అంటే ఎక్కువ కాకుండా మనకి అట్లీస్ట్ ఒక 3-4 డేస్కి కావాల్సిన సామాన్లన్నీ మనం తెచ్చుకున్నాం అనమాట. సో ఇదిగోండి, ఇది మన కార్ట్రేజ్ క్యాన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎమర్జెన్సీ ల్యాంప్స్, టార్చ్ ఆఫ్ కోర్స్. ఇక్కడ చాలా అంటే చెప్పాను కదా, కరెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో చాలా వరకు బ్యాటరీస్, రెయిన్ కోట్స్, లైటర్, ఆఫ్ కోర్స్ అగైన్ అ స్మాల్ టార్చ్, తర్వాత అంబ్రెల్లా, పవర్ బ్యాంక్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మెడిసిన్స్. కొంతవరకు మేము ఫుడ్ స్టాక్ చేసుకున్నాము. ఎందుకంటే ఎస్పెషలీ ఏంటంటే డ్రై ఫుడ్స్ తొందరగా షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉన్నవి, తొందరగా పాడైపోయినవి, ఈజీగా కుక్ చేసుకునేవి అలాంటివి తెచ్చుకున్నాం అనమాట. లైక్ నూడిల్స్. ఇఫ్ యూ సీ హియర్ మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాము, ప్రోటీన్ బార్స్. ఇఫ్ ఇన్ కేస్ మనకి కుక్ చేసుకోవటం అవ్వలేదు అనుకోండి, వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ దీస్ థింగ్స్. ఇవ్వండి, ప్లెంటీ ఆఫ్ బిస్కెట్స్ అండ్ సమ్ స్నాక్స్. ఇవి అనమాట. ఎక్కువగా కూడా మేము స్టాక్ చేయట్లేదు. అండ్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్, మన పాస్పోర్ట్స్, సర్టిఫికెట్స్ అలాంటివి ఆల్రెడీ వీటన్నిటిది సాఫ్ట్ కాపీస్ ఉన్నాయండి. వాటర్ బాటిల్స్, ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో. సో కొన్ని వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ ఎలాంటివి అంటే మన కొంచెం షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్నవి తెచ్చుకున్నాం అనమాట, తొందరగా పాడైపోయేవి కాకుండా. జస్ట్ ఇన్ కేస్ కుకింగే కుదరలేదు అనుకోండి, వీ షుడ్ సర్వైవ్ సమ్హౌ. సో దీస్ ఆర్ అ ఫ్యూ. అంటే షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉన్నది ఫస్ట్ కన్జ్యూమ్ చేసి దాని తర్వాత నెమ్మదిగా అనమాట. సో ఇవి కొన్ని నెక్టరైన్స్, చెరీస్, బ్లూబెర్రీస్, బనానాస్. కొంచెం ఎక్కువ ఎగ్స్ తెచ్చుకున్నాం ఈసారి. సో అట్లీస్ట్ సరిపోతాయి ఒక 4-5 డేస్కి. దెన్ కొంచెం ఫ్రోజన్ ఫిష్ అండ్ ఫ్రోజన్ వెజీస్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి. సో బేసిక్గా అదనమాట. మనం కొంచెం ప్రిపేర్ అవుతున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు ఇలాగా. కొంచెం భయం వేస్తున్నా, బట్ స్టిల్ మనం కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. బయట ఎంత తిరగటం అవాయిడ్ చేస్తే అంత మంచిది 2 డేస్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.